భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యంలో రెండవ దశ. సో ఇక్కడ రెండవ దశలో ఇక మనకు చట్టబద్ధమైన పాలన అనేది ప్రారంభమవుతుంది. మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలోకి రావడం జరుగుతుంది. మరి బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని ప్రాంతాలను ఏ విధంగా పరిపాలించింది, అందుకోసం బ్రిటన్ పార్లమెంట్ చేసిన రాజ్యాంగ చట్టాలు ఏమిటి, ఆ చట్టాల ద్వారా ఎలాంటి రాజ్యాంగ నిర్మాణం ఏర్పడింది అనేది ఒక్కొక్క చట్టం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనే టాపిక్ అనగానే అభ్యర్థులందరికీ గుర్తొచ్చేది రాజ్యాంగ చట్టాలు. మరి ఈ రాజ్యాంగ చట్టాలు కాన్స్టిట్యూషనల్ లాస్ అనేవి మొత్తం ఎన్ని చట్టాలు అంటే ఒక 12 చట్టాలు. ఈ 12 చట్టాలు మనం ఇందులో నేర్చుకుంటాం. అయితే ఈ 12 చట్టాలను ముందు మనము ఒక సింప్లిఫై చేయాలి. వాటి యొక్క స్వభావాన్ని బట్టి, వాటి యొక్క నేపథ్యాన్ని బట్టి వాటిని క్లాసిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్ ద్వారానే మనకు ఆ రాజ్యాంగ చట్టాల యొక్క నేపథ్యం, ఆ రాజ్యాంగ చట్టాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. చూడండి, 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టబద్ధమైన పాలన భారతదేశంలో ప్రారంభించింది. సో అలా మొదటి రాజ్యాంగ చట్టం 1773 సంవత్సరంలో చేయబడింది. దాన్నే మనం 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి మొదలుకొని 1935 భారత ప్రభుత్వ చట్టం వరకు అనేక చట్టాలను బ్రిటిష్ పార్లమెంట్ చేసింది. మరియు ఇవన్నీ కూడా రాజ్యాంగ చట్టాలు, పరిపాలన చట్టాలు. ఈ రాజ్యాంగ పరిపాలన చట్టాలు మొత్తం 12. ఈ చట్టాలను 2 భాగాలుగా మనం ముందు డివైడ్ చేయాలి. ఏమిటంటే ఒకటి కంపెనీ పాలనా కాలంలో చేసిన చట్టాలు, మరొకటి బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలో చేసిన చట్టాలు. 1773 నుంచి 1858 సంవత్సరం వరకు కంపెనీ పాలన అనేది కొనసాగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో భారతదేశంలోని ప్రాంతాలను కంపెనీ పరిపాలించడం కోసం బ్రిటన్ పార్లమెంట్ చేసిన చట్టాలనే చార్టర్ చట్టాలు అని చెప్పేసి అంటాం. చార్టర్ అంటే ఒప్పందము. కంపెనీకి మరియు బ్రిటిష్ గవర్నమెంట్కు మధ్య ఒక ఒప్పందపరమైనటువంటి చట్టాలే ఈ చార్టర్ చట్టాలు. ప్రతి చార్టర్ చట్టం యొక్క గడువు కాలము 20 సంవత్సరాలు. ఒక్కొక్క చార్టర్ చట్టం కాలపరిమితి 20 సంవత్సరాలుగా మనకు ఉంటుంది. సో ఆ రకంగా 1773 నుంచి 1853 వరకు అనేక చార్టర్ చట్టాలు అనేటువంటివి చేయబడ్డాయి. సో కాబట్టి ఇవి కంపెనీ పాలనా కాలంలో చేయబడిన చట్టాలు. కంపెనీ పాలన 1858లో రద్దు చేయబడుతుంది. అందుకు కారణం కంపెనీ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు రావడమే అనేది మనందరికీ తెలుసు. మరి సిపాయిల తిరుగుబాటు అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అధికారాన్ని రద్దు చేసుకొని కంపెనీ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు, ఆ బ్రిటిష్ ఇండియా ప్రాంతాలను బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పరిపాలించడం కోసము బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా చేసింది. అలా బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశాన్ని అంతర్భాగం చేయడంతో బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి బ్రిటిష్ రాచరిక పరిపాలన అనేది భారతదేశంలోకి రావడం జరిగింది. అలా బ్రిటన్ పార్లమెంటు బ్రిటిష్ రాచమకుటం యొక్క ఆధీనంలో మన భారతదేశ పరిపాలన అనేది 1858 నుంచి కొనసాగింది. దాన్ని మనం బ్రిటిష్ క్రౌన్ పాలన, బ్రిటిష్ రాచమకుట పరిపాలన అని చెప్పేసి అంటాం. ఈ బ్రిటిష్ క్రౌన్ పాలన అనేది 1858 నుంచి 1947 వరకు కొనసాగుతుంది. ఈ బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలో మనకు 2 రకాలుగా చట్టాలు ఉంటాయి. కొన్ని చట్టాలేమో భారత ప్రభుత్వ చట్టాలు అంటాం, కొన్ని చట్టాలనేమో ఇండియన్ కౌన్సిల్ చట్టాలు అంటాం. ఏమిటి భారత ప్రభుత్వ చట్టాలు అంటే ఏమిటి, ఇండియన్ కౌన్సిల్ చట్టాలు అంటే ఏంటి, వాటి వ్యత్యాసం ఏంటో కూడా మనకు ముందు తెలియాల్సి ఉంది. భారత ప్రభుత్వ చట్టాలు అంటే మన భారతదేశంలో 2 రకాల ప్రాంతాలు కలిగి ఉన్నాం. ఒకటి సంస్థానాలు, స్వదేశీ రాజులు తమ ఆధీనంలో సొంతంగా పరిపాలించుకుంటున్నటువంటివి స్వదేశీ సంస్థానాలు, వాటిని మనం ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. మరికొన్ని బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలు, అంటే ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ప్రాంతాలను అయితే పరిపాలించిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలు అంటారు. అలాంటి బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలు వాటితో పాటు కొన్ని సంస్థానాలు అనేవి ఈ అఖండ భారతదేశంగా ఉండింది. అయితే అఖండ భారతదేశంలో బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలపై మాత్రమే బ్రిటిష్ పూర్తి సార్వభౌమ అధికార పరిపాలన కలిగి ఉంటుంది.
ఈ అఖండ భారతదేశంలో సంస్థానాల పైన బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, కానీ సంస్థానాలు వేటికవే స్వతంత్రంగా పరిపాలించుకోవడం అనేటువంటిది ఉంటుంది, వేటికవే పరిపాలన చేసుకోవడం ఉంటుంది. కాబట్టి ఈ సంస్థానాలతో కూడిన బ్రిటిష్ ఇండియా మొత్తానికి వర్తింపజేయబోయేటువంటి చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు అంటారు. కేవలం బ్రిటిష్ ఇండియా యొక్క పరిపాలన కోసం మాత్రమే చేయబడే చట్టాలను ఇండియన్ కౌన్సిల్ చట్టాలు అంటారు. ఇండియన్ కౌన్సిల్ చట్టాలు అంటే బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలలో పాలనా సంస్కరణల కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలు అంటాం. వీటిని అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ యాక్ట్ అని చెప్పేసి అంటాము. ఇవి కేవలం బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలకు వర్తించే పరిపాలన చట్టాలు. ఈ భారత ప్రభుత్వ చట్టం అని ఏదంటామో, ఈ భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలతో పాటు సంస్థానాలకు కూడా వర్తింపజేసే చట్టాలే భారత ప్రభుత్వ చట్టాలు. అలా భారత ప్రభుత్వ చట్టాలు మొత్తం 3 ఉన్నాయి. ఓకే, 1858 భారత ప్రభుత్వ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టము. ఇక బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన పాలనా చట్టాలు, పాలనా సంస్కరణల చట్టాలే ఇండియన్ కౌన్సిల్ చట్టాలు. అవి ఒక 3 అనేటువంటివి మనకు ఉన్నాయి. అందులో ఒకటి 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం. సో ఈ ఇండియన్ కౌన్సిల్ చట్టమే కానింగ్ సంస్కరణల చట్టం అంటాం, దీన్ని కానింగ్ రీఫార్మ్స్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని. ఇక మరొకటి 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టము. ఇక మరొకటి 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం. దీన్నే మనము మార్లే మింటో సంస్కరణల చట్టము అని చెప్పేసి అంటాం. మార్లే మింటో రీఫార్మ్స్ యాక్ట్ అని చెప్పేసి అంటాము. సో ఈ విధంగా బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలో 3 భారత ప్రభుత్వ చట్టాలు, 3 కౌన్సిల్ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. మొత్తంగా మనం 12 చట్టాల గురించి ఈ రాజ్యాంగ చట్టాలు అనేటువంటి టాపిక్లో భాగంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, కంపెనీ పాలనా కాలంలో చేయబడిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారని, ప్రతి చార్టర్ చట్టం కాలపరిమితి 20 సంవత్సరాలు అని చెప్పేసి అనుకున్నాం. మరి కంపెనీ పాలనా కాలంలో మొత్తం ఎన్ని చార్టర్ చట్టాలు చేశారు అంటే 5 చార్టర్ చట్టాలు అని మాత్రమే చెప్పాలి, 6 కాదు, 5 చార్టర్ చట్టాలు. ఈ 5 చార్టర్ చట్టాలతో పాటుగా ఒకటి అమెండ్మెంట్ అనేటువంటిది చేశారు. సో దాంతో మనం 6 చట్టాలుగా ఇక్కడ రాసుకున్నాం. ఏమిటంటే చూడండి, కంపెనీ పాలనా కాలంలో 20 ఏళ్ళకు ఒకసారి 20 ఏళ్ల కాల పరిమితితో చేయబడిన చార్టర్ చట్టాలు 5. ఒకటి 1773 రెగ్యులేటింగ్ చట్టము, 1793 చార్టర్ చట్టము, 1813 చార్టర్ చట్టము, 1833 చార్టర్ చట్టము, 1853 చార్టర్ చట్టం. సో ప్రతి చార్టర్ చట్టం 20 ఏళ్ళకు ఒకసారి చేసుకుంటూ వచ్చారు. ప్రతి చార్టర్ చట్టం కాలపరిమితి 20 years. అయితే ఈ పిట్స్ ఇండియా చట్టం అనేది ప్రత్యేక చార్టర్ చట్టం కాదు. ఈ పిట్స్ ఇండియా చట్టము రెగ్యులేటింగ్ చట్టానికి చేసినటువంటి అమెండ్మెంట్. రెగ్యులేటింగ్ చట్టం 1773కు చేసిన సవరణ చట్టమే పిట్స్ ఇండియా చట్టము. అంతేకాని 1784 పిట్స్ ఇండియా చట్టము ప్రత్యేకమైన చార్టర్ చట్టము కాదు. సో ఈ రకంగా మనకి చట్టాలపైన కూడా అభ్యర్థికి అవగాహన ఎంతైనా అవసరమే. ఇప్పుడు ఒక్కొక్క చార్టర్ చట్టం గురించి, ఒక్కొక్క ఇతర చట్టాల గురించి మనము క్లాస్లో నిదానంగా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి చట్టం ఎందుకు చేయబడింది, ఆ చట్టం ద్వారా వచ్చినటువంటి పాలనా సంస్కరణలు ఏమిటి, మరియు ఆ చట్టం చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈ రాజ్యాంగ చట్టాలతో పాటుగా తెలుసుకుంటాం. రాజ్యాంగ చట్టాలు అన్నప్పుడు ఇక్కడ చట్టాలు వాటి ముఖ్యాంశాలే కాకుండా మొత్తం భారత రాజ్యాంగ చరిత్రను, ముఖ్యంగా నేషనల్ మూవ్మెంట్ కాలంలో జరిగిన ముఖ్యమైన రాజ్యాంగ సంఘటనలను కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేషనల్ మూవ్మెంట్ కాలంలో మోడ్రన్ ఇండియాలో మనకు ప్రధానంగా వివిధ రాజకీయ సంఘటనలే భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలకు దారితీశాయి. కాబట్టి ప్రతి చట్టం వెనుకాల ఒక రాజకీయ సంఘటన అనేది ఉంటుంది. ఆ రాజకీయ సంఘటన వలన భారతీయులను సంతృప్తి పరచడం కోసం తిరిగి బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తుంది. ఆ చట్టం కొంతకాలం కొనసాగుతుంది. మళ్ళీ ఏదో కారణం చేత భారతదేశంలో భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేయడమో, లేదా పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడమో, లేదా పరిపాలన మార్పుల కోసమో డిమాండ్ చేయడమో జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మరొక చట్టం చేయడం జరుగుతూ వస్తుంది. అలా ప్రతి చట్టం వెనకాల ఒక రాజకీయ సంఘటన, ప్రతి చట్టంలో ఒక రాజ్యాంగ నిర్మాణానికి, పాలనా సంస్కరణలకు సంబంధించిన అంశాలు అనేటువంటివి మనకు ఉంటాయి.